ఇప్పుడు శ్రీధర్ ఏం చేస్తున్నారు అన్నది నాకు తెలియాలి. యాజ్ యూజువల్ మూవీస్ ఓకే. అండ్ సీరియల్స్ అండ్ అగైన్ యూట్యూబ్ మూడింటి మీద శ్రీధర్ ఉన్నాడు. నేనేంటంటే నేను ముందు కనిపించాలి, ప్రజలకు కనిపించాలి, ఇండస్ట్రీకి కనిపించాలి అనే. ఏంటి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లోని ఓవరాల్ ఇండస్ట్రీ వైజ్ గా చూసుకున్నా ఎలా జరుగుతున్నది అని అనిపిస్తుంది? బాబా ఇండస్ట్రీ అంటే చాలా కష్టం. 20 సంవత్సరాల క్రితం మనతో ప్రయాణం చేసిన చాలా మంది ఫ్రెండ్స్ అవును. ఇప్పుడు ఇండస్ట్రీలో లేరు. ఫస్ట్ సినిమా తర్వాత సిచ్యువేషన్ ఏంటి ఒకసారి రిలీజ్ అయిన తర్వాత? తీసిన ప్రొడ్యూసర్స్ వీళ్ళకి కూడా పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేకపోయేసరికి నీకు కూడా యాజ్ ఆర్టిస్ట్ గారే దీనికి నేను సూట్ అవుతాను కదా, వాళ్ళు నాకు ఎందుకు ఇవ్వలేదు అన్న థాట్ ఎందుకు వచ్చేది కాదు శ్రీధర్? అది మీకు తెలిసిన ఫ్రెండ్ని, మీ నాన్నగారిని, మీ తమ్ముడిని, మీ బామ్మగారిని పెట్టుకుంటే సినిమా ఆడదు. ప్రొడ్యూసరు అండ్ అగైన్ ఆ డైరెక్టర్ ఇద్దరు ఆ సినిమాని చంపేసిన. తమిళ ఇండస్ట్రీకి మరి నువ్వు ఎందుకు వెళ్ళలేదు? తెలుగులో కూడా చేశాను ఒక క్యారెక్టర్, డ్రగ్ ఎడిక్ట్ క్యారెక్టర్. అది నితిన్ హీరో. తెలుగులో సరిగ్గా ఆడలే. హీరోయిన్ ఏదో కొంచెం కాస్త ఇబ్బంది పెట్టడం ప్రొడ్యూసర్ను, డైరెక్టర్ను వీళ్ళందరినీ. ఇదే కదా తమిళ్లో చేశారు. అక్కడ బాగా సినిమా ఆడింది. ఏ రీజన్ వల్ల వద్దు బాబు ఇది ఇక్కడ వరకు చాలు అని అనుకోవటానికి? డైరెక్ట్గా ప్రభాస్ గారి గురించి అడిగాను కాబట్టి ప్రభాస్ గారి గురించే అడిగాను. పబ్లిక్గా అని నేను చెప్పలేను కదా. అతని కెరియర్లో పీక్ స్టేజ్కి వెళ్ళే టైంలో ఆయన కొన్నిసార్లు చూస్తే భయం. స్థాయిలో ఉన్న వ్యక్తులు ఒక చిన్న అది బ్లాక్